For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఇప్పుడు గవ్వల మీద మీ జాతకం ఎలాగుందో ఈ 12 రాశుల మీద మీకు అనుకున్న పనులు సవ్యంగా రావాలి, నమ్ముకున్న పనుల్లో లాభాలు కలగాలి, చేసే పనిలో సకదనంగా ఉండాలి. ప్రతి ఒక్క రాశికి 12 రాశులకు మీ జాతకం బాగు రావాలని ఆ సమ్మసారగా తల్లికి వేడుకుంటున్నాను. ఆ 101 దేవతల పేరు మీద గవ్వలిస్తే ఎలా వస్తుందో చూద్దాం. వృశ్చిక రాశి వాళ్ళ జాతకంలో మే నెల ఎట్లా ఉన్నదంటే కానీ ఎక్కడ పోయినా అనుకున్న పనిలో నమ్ముకున్న పనిలో పురుషులకు శుభం ఉంది, స్త్రీలకు కూడా శుభం ఉంది. అంటే వయసుకి మించి ఉంటుంది. కానీ ప్రతి ఒక్క పని చేసిన ఆదాయంతో పైకి వస్తారు. కానీ చేసే విధానంలో అనుకున్న విధానంలో ఒంటరితనంతో పోరాడతారు. ఒకరి అండదండ ఎక్కువ చూడరు. తనకు దోచుకున్న పని చేస్తారు, దోచిన పని చేస్తారు. ఒకరు చెప్పిన పని మాత్రం వినరు. మీ బుద్ధి మీది, మీ జ్ఞానం మీది. ఇంట్లో ఒక దేవుని పూజ మాత్రం ఉంది, అంటే మొక్కుపడి. ఎవరు ఏ మొత్తం చెందిన వాళ్ళైనా సరే మొక్కుపడి మాత్రం చెల్లించాలి. కొంచెం జాగ్రత్తగా ప్రతి ఒక్క పనిలో వెళ్ళడం కానీ రావడం కానీ జాగ్రత్తగా పాటిస్తే ప్రతి ఒక్క పనిలో శుభాలు జరుగుతాయి. ఇంకా దీనివల్ల ఏముందంటే కానీ అమ్మవారి పేరు మీదకి వెళ్ళి గవ్వలాట మీద 4 వెల్లింకాలు పడ్డాయి కాబట్టి కొంచెం జాగ్రత్త ఉంటే మంచిది. కానీ ఇంకా ముందుకు కూడా విషయాల్లో ప్రతి ఒక్క రావడం కానీ వెళ్ళడం కానీ ప్లేస్లో కూడా కొంచెం జాగ్రత్తగా పాటిస్తే మంచిది వీళ్ళకు. దీనివల్ల లోకుల ప్రవేశం వల్ల అనుకున్న విధానంలో నమ్ముకున్న విధానంలో సమస్యలు చిక్కులు ఎదురొస్తాయి. అలాంటి కాబట్టి కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటే మంచిది. చదువుకుంటున్న వాళ్ళు ఇంకా మన స్త్రీలు కానీ చదువుకుంటున్న పురుషులు కానీ పిల్లలు చిన్న పాపల నుంచి పెద్ద వాళ్ళ వరకు చదువుకుంటున్న ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తలకు పాటిస్తే మీరు మంచిది. కానీ కొత్త వాహనం అంటే ఇల్లు కానీ పెళ్ళి కానీ అయిన వాళ్ళు, ఏదైనా రథం కొన్న వాళ్ళు, స్థలం కొన్న వాళ్ళు, గురు ప్రవేశం జరిగిన వాళ్ళు ఇలాంటి కొంత జాగ్రత్తలుగా పాటిస్తే మంచిది. కానీ లేనిపోని ఇబ్బందులు చిక్కులు ఎదురు వస్తూనే ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా మీరు ఫాలో అవుతే అది ప్రతి ఒక్కరికి మంచిది. ప్రతి ఒక్క పని శుభం జరుగుతుంది. కానీ వచ్చే పనిలో వెళ్ళే పనిలో ఆదాయం వస్తుంది, కానీ చేతికి దీనిలో పడదు. వస్తుంది ఈ 30 రోజుల్లో ఖర్చులు మాత్రం ఎక్కువ అవుతుంది. ఈ రాశి ఉన్న వాళ్ళకు ఖర్చు మాత్రం చాలా బాగుంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే మీ చేతులు పురుషులకు ఖర్చు అవుతే స్త్రీలకు ఇవ్వండి, భార్యకు ఇవ్వండి. భార్య చేతుల మీదకి వెళ్ళి ఖర్చు అవుతే భర్తకు ఇవ్వండి. భర్త చేతుల మీద ఖర్చు అవుతే ఇంటి యజమానులు ఎవరు ఉంటారో వాళ్ళ చేతుల మీదకి వెళ్ళి ఈ నెల మీ పని వాళ్ళ చేతులకి వెళ్ళి కొనసాగనివ్వండి. డబ్బు విషయంలో అలా చేస్తే మీ ఇంట్లో బర్కతిగా ఉంటుంది. నా డబ్బులు మీకు కలిసి వస్తాయి, చేసే పనిలో కలిసి వస్తాయి, ప్రతి ఒక్క విషయంలో బాగుంటుంది. అమ్మవారి దగ్గర మీరు ఏదైనా కొత్తగా జీతం వచ్చినప్పుడు కానీ మీరు డబ్బు ఇంట్లోకి వెళ్ళి బయటికి ఇవ్వడం కానీ, ఒక డబ్బు ఇంట్లో పెట్టడం కానీ, ఒక అమ్మవారి దగ్గర మీ దగ్గర ఒక 11 రూపాయలు అలా ఒక 51 రూపాయి మీకు దోచిన కాడికి వెళ్ళి 11 రూపాయల నుంచి ఎంతైనా మీ అమ్మవారి దగ్గర పెట్టి ఒక పేదవాళ్ళకు మీరు దానం చేస్తే అది ఇద్దరికి మోక్షం. ఈ 2 పనులు మాత్రం ఈ రాశి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేయాలి. అందరికీ నమస్కారం.